వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీసీ కులగన్న ఎస్సీ వర్గీకరణకైతే తెలంగాణ అసెంబ్లీ అయితే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బీసీలకు చేసిన అభివృద్ధికి అయితేనేమి, అలాగే బీసీలకు సంబంధించి అయితే సూర్యాపేటలో అయితేనేమి, గజ్వేల్ అయితేనేమి భారీ బహిరంగ సభలు అయితే నిర్వహించబోతున్నారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఈ సభల్లో పాల్గొంటున్నారా? ఈ సభలకు సంబంధించి విశేషాలు. సభ కాదండి, ఈ సభ నేను ఎప్పుడో పెట్టిన 1993లో. ఇవాళ రాహుల్ గాంధీ కూడా మంచి ఆలోచన వచ్చింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జిత్నా ఇస్సేదారి ఉత్తి బాగా, అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దేర్ పొజిషన్స్ విల్ గెట్ అన్నాడు. దానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్ పాస్ చేశాడు. అదేవిధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. కులగన జరిగిపోయింది. యావత్ భారతదేశంలో ఎవరు చేయలే. ఆయన మంచి పని చేశాడు కాబట్టి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, రేపు ఇదే సూర్యాపేటలో గతంలో 1993లో ఏదైతే నేను బీసీల మీటింగ్ ఆనాడు ఉన్నట్టు పివి నరసింహరావు గారు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేయాలి, మీటింగ్ పెట్టాలంటే ఫస్ట్ పెట్టింది సూర్యాపేటలో నేనే. అప్పుడు ఎవరెవరు వచ్చిండ్రు? సుభాష్ యాదవ్ డిప్యూటీ సీఎం వచ్చాడు, పిఎం సయీద్ వచ్చాడు, బీపీ మౌర్య ఎస్సీ లీడర్, అందరు వచ్చారు. ఆ రోజులలో చక్లం శ్రీనివాసరావు గారు లాంటి నాయకులు, అదేవిధంగా పురుషోత్తం రెడ్డి అందరూ కూడా మద్దతు ఇచ్చారు. 2 లక్షల మంది వచ్చారు. ఇప్పుడు కూడా అదేవిధంగా నేను ప్రయత్నం చేస్తా. అదేవిధంగా గజ్వేలీలో జరిగే ఏదైతే కేటగరైజేషన్ ఎస్సీ, దానికి కూడా నా పూర్తిగా, ఎందుకంటే మల్లికార్జున్ ఖర్గే గారు వస్తున్నారు, నా పూర్తి ప్రోత్సాహం ఉంటుంది. దీంతో పాటు నాకు ఒక రిక్వెస్ట్ ఏముందంటే, ఎప్పటికీ నరేంద్ర మోడీ, ఆయన అమిత్ షా దేశానికి హోమ్ మినిస్టర్ ఉండి పార్లమెంట్లో అంబేద్కర్కు మజాక్ హోగా అంటుండు. ఆయన ఎందుకు మీరు చేస్తున్నారు, ఇది ఓట్ల గురించి అన్నాడు. అని ఏమన్నాడు, నిజమైన మీకు న్యాయం జరగాలంటే దేవుని నన్న పూజ చేస్తే మీరు స్వర్గానికి పోతారని అంబేద్కర్కు అవమానం చేశారు. అదేవిధంగా మోహన్ భగత్ ఏమంటుండు, దేశ స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, 1947 కాదట. అయోధ్యలోనే రాముని గుడి కట్టిన తర్వాత, దర్వాజా తెరిచిన తర్వాత నిజమైన స్వాతంత్రం అంటున్నాడు. అంటే ఎంత అవమానం అండి. స్వాతంత్ర సమరయోధులైన ఈ షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, త్యాగం చేశారు, జైల్లోకి వెళ్ళిండ్రు. వాళ్ళని అవమానం చేస్తాడు, అంబేద్కర్ని అవమానం చేస్తాడు. ఇది రేపు జరగబోయే ఈ మీటింగ్లలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అంబేద్కర్కు అవమానం, అదేవిధంగా దేశ స్వాతంత్రానికి అమరవీరులకు అవమానం చేసినటువంటి దాన్ని కూడా గ్రామాలలో చెప్తే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఇప్పటివరకు ఆయన అపాలజీ చెప్పాడు. అదేవిధంగా స్వాతంత్రాన్ని ఇంత చులుకగా తీసేస్తే ఒక్క నాయకుడు మాట్లాడాడు. ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కేవలం వాళ్ళకు రేవంత్ రెడ్డి మీద లేకపోతే మా మీదనే వాళ్ళు పడతారు. కానీ ఆయన అంటున్నాడు, ఈ దేశంలోనట దేశం గురించి వాళ్ళు ఒక్కటే ఆలోచన చేస్తారట. ఆయన ఏమన్నాడు తెలుసా, నేషనల్ ఫస్ట్, వారికి ఫ్యామిలీ ఫస్ట్ అంటున్నాడు. అరే ఎంత మాటారా బాబు. ఇందిరాగాంధీ దేశం గురించి ప్రాణాలు త్యాగం చేసిందా లేదా? రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేసిందా లేదా? అది కనిపించదు ఆయనకు. మన్ కీ బాత్ మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? అంబేద్కర్కి అవమానం చేస్తారు, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులకు షహీద్ భగత్ సింగ్ వాటికి అవమానం చేస్తారు. అట్లా ఎంతోమంది త్యాగాలు. ఇది కూడా డెవలప్మెంట్ తీసుకుపోవాలన్నాడు గ్రామాలలో. దాంతోపాటు డెవలప్మెంట్తో పాటు బీజేపీ ఆర్ఎస్ఎస్ను ఎండగట్టాలి. వాళ్ళు చేసే అమరవీరులకు అవమానాన్ని, అంబేద్కర్ అవమానాన్ని కూడా ప్రజలకు చెప్పాలనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా గ్రాండ్ సక్సెస్ చేస్తా. అదేవిధంగా వరంగల్లో కూడా 2002లో పెట్టినాకనే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిండు. ఆనాడు 5-6 లక్షల మంది వచ్చిండ్రు, ఇందిరాగాంధీ కోడలుగా. ఆ మాట ఎవరు చెప్పారు? అదేవిధంగా ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ గారు పోయినమ్మా, మేము లోకల్ లాంగ్వేజ్కి వెళ్ళి చదువుతాం, తెలుగు, మలయాళం, ఒరియా, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్. మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలంటే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు పెడితే అందరు పాస్ అయిందా లేదా? ఇవాళ కొన్ని వేల మంది పిల్లలు ఇంజనీర్లు అవుతుండ్రు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాక్టర్లు అవుతుండ్రు. దట్ ఈస్ ది క్రెడిట్. అది కూడా మనం ప్రజలకు చెప్పాలని కోరుతున్నాం.
అంటే సార్ మొదటి నుంచి కూడా బీసీ కులగన్న ఎస్సీ వర్గీకరణ అయితే ప్రతిపక్షాలు సరిగ్గా లేవు, మళ్ళీ రీసర్వే చేయాలి, ఇదంతా బోటకం అంటున్నారు దీని మీద. చూడండి వాళ్ళు బూటకమని ఏమన్నాని ఆయన అన్నాడు 42% రేపు లోకల్ బాడీల సీట్లు ఇస్తా అంటుండు. మొదలు మేము అమలు చేసుకుంటాం, ఆ తర్వాత వీళ్ళన్నా వాళ్ళకి ఏదన్నా అది కూడా చెప్పిండు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏదన్నా అపోహలు ఉంటే నేను నా దగ్గర అడగని చెప్తా అంటుండు. కనుక ఈ పని వాళ్ళు ఏది చేస్తున్నా ఏదో ఒక దగ్గర తప్పు పడుతుంటారు, వాళ్ళు అంటూనే ఉంటారు. మనం ఇచ్చిన వాగ్దానాన్ని రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకుపోయిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికే పోతుంది. రాహుల్ గాంధీ ఆ సందేశాన్ని కింది దానిక తీసుకుపోయినందుకు మా అందరికీ కూడా బీసీ నాయకుడిగా నా అందరికీ సంతోషం. తప్పనిసరిగా గ్రామాల్లో తిరిగి రేపు జరగబోయే పంచాయతీ నగరపాలిక గెలిపించడానికి శాయశక్తులు చేస్తాం. గజ్వేల్ మీటింగ్ కానీ సూర్యాపేట మీటింగ్ రెండింటి కూడా నా శాయశక్తుల కృషి చేస్తాం. గ్రామాల్లో తిరిగి ప్రజలకు చెప్తాం. అంటే సార్ ఈ బీసీ కులగణకు సంబంధించి అయితే మీ పార్టీ ఎమ్మెల్సీయే, అంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎలియాస్ చింతపండు నవీన్ కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? దాని మీద ఆల్రెడీ వాళ్ళు చూసుకుంటారండి. నేను పీసీసీ ప్రెసిడెంట్ని కాదు, క్రమశిక్షణ నా చేతిలో లేదు కనుక వాళ్ళు మాట్లాడుతున్న దాని గురించి నేనేం కామెంట్ చేయాలి. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా. అంటే మొత్తం మీద కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోయే బీసీ సభలు అయితేనేమి ఎస్సీ సభలు అయితేనేమి తాను పూర్తి మద్దతు అయితే తెలియజేస్తానంటున్నారు విహెచ్ హనుమంతరావు గారు. నీరస్త దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.